నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత హర్ష్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. హర్ష్ కుమార్ గారు, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మృతికి సంబంధించి ఇప్పటికీ మీ వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేసినా సరే భయపడలేదు. మీరు ఏదైతే ఒక స్టాండ్ తీసుకున్నారో దానికి సంబంధించి మీరు మాట్లాడుతూనే ఉన్న నేపథ్యంలో ఎంతవరకు వచ్చింది మీ పోరాటం? ఫస్ట్ గా నన్ను అయితే అరెస్ట్ ఎవరు చేయలేదండి ఇప్పుడు వరకు. మీడియాలో కథనాలు మాత్రం మిమ్మల్ని అరెస్ట్ చేశారు అని అంటే ప్రివెంటివ్ అరెస్ట్ చేశారు ఆ రోజు మీటింగ్. ఓకే, అంతేగాని నన్ను అరెస్ట్ చేయలేదు. తర్వాత ఇంకా ప్రవీణ్ ఇంకో క్వశ్చన్ ఏమడిగారు అంటే ఇన్ని రోజుల నుంచి మీరు ఒక స్టాండ్ తీసుకుని ఫైట్ చేస్తున్నారు కదా, ఎంతవరకు వచ్చింది అది అని అడిగాను సార్. అంటే ఈ స్టాండ్ తీసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అది హత్య అనే నమ్ముతున్నాను. హత్యకు సరిపడా దర్యాప్తు జరగలేదన్నది నా ఉద్దేశం. అందువల్లే నేను ఇది హత్య నమ్ముతున్నాను. కాబట్టి పోలీసులు వాళ్ళు యాక్సిడెంట్ అని చెప్పినా కానీ నా మాట అంగీకరించట్లేదు. వాళ్ళు చెప్తున్న సర్కమ్స్టాన్సెస్ దేనికి కూడా మ్యాచ్ అవ్వట్లేదు. సో దట్ నేను హైకోర్టుకి వెళ్ళాను. రీఇన్వెస్టిగేషన్ చేయమని కేసుని రీపోస్ట్ మార్టం చేయమని సిట్టింగ్ జడ్జితో రీఇన్వెస్టిగేషను, తర్వాత ఎయిమ్స్ డాక్టర్తో రీపోస్ట్ మార్టం చేయమని చెప్పేసి నేను నా యొక్క ప్లీలు అడిగానండి. ఓకే అండి. హర్ష గారు, ఇప్పుడు పోలీసులు ఒక 300 సీసీటీవీ ఫుటేజ్లను తీసుకొచ్చి మన అందరి కళ్ళ ముందు ఉంచారు. అయినా మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు క్లారిఫై కాలేదు అంటున్నారు. అసలు మీ దగ్గర ఉన్న ప్రధాన అనుమానాలు ఏంటి? ఎక్కడ మీకు ఆ క్లారిటీ రావడం లేదు? ఫస్ట్ డే అండి, డే 1 నుంచి నేను చెప్తా ఉన్నాను. ఫస్ట్ డే బాడీ దొరికిన తర్వాత అక్కడ సరైన రక్షణ పెట్టలేదండి. సరే, తర్వాత మార్నింగ్ బాడీ దొరికితే నేను 7:30కి అడిగిన తర్వాత 8 o'clockకి ఎఫ్ఐఆర్ వేశారండి. అది కూడా ఓకే. తర్వాత నాకు చూపించి ఆ రోజున 7కి నాకు 7:30కి చూపించి ఒక బండి వెళ్ళిపోతున్నట్టు కనపడలే, పూర్తిగా బండి జారుతున్నట్టు కూడా కనపడలే. పైన వెనకాల పొగొచ్చినట్టు చూపించి ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అది నాకు ఎందుకో యాక్సిడెంట్ అనిపించలేదు. తర్వాత పోలీసులు నన్ను ఇది యాక్సిడెంట్ అని చెప్పి కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ టు కన్విన్స్ మీ? యాక్సిడెంట్ చెప్పాలి, హత్య చెప్పాలి. అది కన్విన్స్ చేయడం ప్రయత్నించడం కూడా నాకు అనుమానాలకు దారితీసింది. సో దట్ నేను యాక్సిడెంట్ అనుకున్నాను. తర్వాత ఎప్పుడు మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు? ఫస్ట్ సీసీటీవీ వచ్చినప్పుడు ఇంకా బాడీ మ్యాచరీ రూమ్ లో ఉంది. మార్చరీ రూమ్ లో ఉంది. ఆ టైంలో ఫస్ట్ టీవీ వచ్చినప్పుడు, వీడియో వచ్చినప్పుడు దే ఆర్ ట్రైయింగ్ టు కన్విన్స్ మీ దిస్ వాజ్ అన్ యాక్సిడెంట్. అది నేను బిలీవ్ చేయలేకపోయాను. అది దానివల్ల నాకు అది జరిగిందండి. ఓకే, ఇప్పుడు కొంతమంది తర్వాత ఇంకా మీరు ఇంకా చెప్పమన్నారు కదా, చెప్తున్నా. చెప్పండి. నెక్స్ట్ ఇమీడియట్ గా మనకి ఆ రోజు అయిపోయింది. ఆ రోజు అయిపోయిన తర్వాత ఎన్క్విస్ట్ చేయడానికి వాళ్ళకి 10 to 12 hours పెట్టింది. ఆ రోజు నైట్ నుంచి నెక్స్ట్ డే 2 వరకు ఎంక్విస్ట్ చేశారు. తర్వాత పోస్ట్ మార్టంకి 2:30 మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత బాడీని హైదరాబాద్ పంపించేసినప్పుడు 3 రోజుల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్, ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తా అన్నారు. ప్రిలిమినరీ రిపోర్టు ఇవ్వలేదు. ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వకుండా 3 days తర్వాత అడిగిన తర్వాత ల్యాబ్స్కి పంపించాం, కంప్లీట్ రిపోర్ట్ ఇస్తా అన్నారు. ఆ ల్యాబ్స్కి పంపించి కంప్లీట్ రిపోర్ట్ ఇస్తారన్నది ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ని బయటపెట్టలేదు. నేను సంపాదించాను దాన్ని. గవర్నమెంట్ ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు? ఫస్ట్ ఇంకొక విషయం ఏంటంటే
ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన మరుసటి రోజు యాక్సిడెంట్ అని చెప్తా ఉన్నప్పుడు ప్రవీణ్ పగడాల బ్యాంక్స్ అకౌంట్ సీజ్ చేశారు. తర్వాత అతని ఇంట్లోంచి ల్యాప్టాప్ను ఐప్యాడ్ తీసుకెళ్ళిపోయారు. యాక్సిడెంట్ కేసులో ఆ ల్యాప్టాప్ని ఐప్యాడ్ని ఎందుకు తీసుకెళ్ళిపోవాల్సి వచ్చింది? అసలు అవసరం ఏంటి? ఇన్వెస్టిగేషన్లో ఏ విధంగా సహాయపడతాయి? తర్వాత ప్రవీణ్ పగడాల CCTVs 350 CCTV ఫుటేజ్లు రిలీజ్ చేశారని మీరు చెప్తా ఉన్నారు. ఆ CCTVs ఫుటేజ్ పోలీసులు రిలీజ్ చేయకముందే మీడియాలో వచ్చినాయండి. మీడియా అంటే సోషల్ మీడియాలో కాదు, మెయిన్ మీడియాలోనే వచ్చినాయి. మెయిన్ మీడియాలో వస్తే ఆ వీడియోలకి మాకు ఎటువంటి సంబంధం లేదు, అవి మేము చేసిన వీడియోలు కాదని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఐజీ స్పెసిఫిక్గా దాన్ని ఖండన ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత అదే వీడియోని ప్రెస్ మీట్ 12వ తారీఖున ఏప్రిల్ 12 పెట్టి అయ్యే రిలీజ్ చేశారు. ఏ వీడియోలను కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల ఫేస్ అన్నది ఏ వీడియోలను కూడా స్పష్టంగా చూపించలేకపోయారు. దిస్ ఈస్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్. అస్సలు ఎక్కడ ఒక్క వీడియోలో కూడా అది చూపించలేకపోయారు. తర్వాత యాక్సిడెంట్లు అన్నారు, మందు దగ్గర చూపించి ఎక్కడ కూడా అతను ప్రవీణ్ పగడాల అని చెప్పడానికి సరైన ఒక వీడియో లేదు. అన్ని వీడియోలు చాలా స్పీడ్గా వెళ్తున్న వీడియోలు చూపించారు తప్పితే ఒక స్పష్టమైన వీడియో ఒకటి కూడా చూపించలేకపోయారు. తర్వాత అక్కడ ఆయన యాక్సిడెంట్ అయితే దెబ్బలు తగిలిన ప్రదేశాలు ఎక్కడంటే 18 చోట్ల దెబ్బలు తగిలినాయి యాజ్ పర్ ది పోస్ట్ మార్టం రిపోర్ట్. 18 దెబ్బలు కూడా పలు చోట్ల తగిలింది. ఆ పలు చోట్లలో మెయిన్గా దెబ్బ తగిలింది ఈ ముఖం మీద, గొడ్డలతో నరికినట్టుగా మనకి ఈ ముఖం మీద నరికేశారండి ఇలాగా. అది లోనికి వెళ్ళిపోయి 4 పళ్ళు కూడా ఊడిపోయింది, జా అంతా కదిలిపోయింది. అంత షార్ప్గా యాక్సిడెంట్ అయితే అంత షార్ప్గా వెళ్ళదు. తర్వాత హెల్మెట్ పెట్టుకున్నా కానీ నడినెత్తి మీద దెబ్బలు ఉన్నాయి, అక్కడి నుంచి బ్లడ్ కారింది, అయినా కానీ హెల్మెట్కి ఏం అవ్వలేదు. ఇంకా రేపటి నుంచి హెల్మెట్లు పెట్టుకోండి, హెల్మెట్ల వల్ల ప్రాణరక్షణ జరుగుతుందని పోలీసులు కోర్టులు ఎలా చెప్తాయి? హెల్మెట్ పెట్టుకున్నా కానీ దెబ్బలు తగిలినప్పుడు ఇంకా హెల్మెట్ వల్ల రక్షణ ఏముంది? ఇంకెవరిని హెల్మెట్ పట్టుకోలేదని చెప్పి ఫైన్ వేయకండి. హెల్మెట్ పెట్టుకున్నా కానీ దెబ్బలు తగిలి, తర్వాత ఈ చేతుల మీద దెబ్బలు తగిలినాయండి. ఇక్కడ ఇదంతా ఎలా దెబ్బలు తగిలినాయి అంటే ఎవరన్నా కొడతా ఉంటే కాసుకున్నప్పుడు తగిలిన దెబ్బల్లాగా మనకు కనపడతా ఉన్నాయండి. ఇంకా తొడ మీద ఒక రౌండ్ ఓవల్ షేప్లో పెద్దగా కాల్చేసినట్టుగా ఒక గాయం కనపడతా ఉందండి. అది ఒకవేళ సైలెన్సర్ వల్ల అయిన గాయం అయితేనండి, ఆ సైలెన్సర్ వేడికి మొత్తం మనిషే తగలడిపోవాలండి. కానీ అతన్ని ఇబ్బంది పెట్టినట్టుగా గాయాలు కనపడినాయండి. తర్వాత యాక్సిడెంట్ అయినప్పుడు ఎప్పుడు కూడా ఎదరపాటు దెబ్బతో కానీ మెడ వెనక దెబ్బలు తగలవండి. కానీ ఈ యాక్సిడెంట్లో మెడ వెనకాలు కూడా దెబ్బలు తగిలినాయండి. అంటే పీక్ పిసికి చంపినట్టు ఇటువంటివన్నీ కూడా మనకు కనపడినాయి. సో దట్ అన్నింటినీ దృష్ట్యా నేను ఇది యాక్సిడెంట్ కాదు, హత్యే, హైదరాబాద్ దగ్గరే చంపేసి ఒక ఫేక్ ప్రవీణ్ పగడాలను సృష్టించి ఈ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అతను విజయవాడలో గన్నవరం దగ్గర మీటింగ్కి వెళ్ళాలి, కొవ్వూరులో మీటింగ్కి వెళ్ళాలి. ఆ మీటింగ్లకి రెండింటికి ఎస్కేప్ చేసుకుని ఈ నకిలీ ప్రవీణ్ పగడాలు వచ్చేసాడు. ఎందుకంటే వెళ్తే దొరికిపోతారు. ఇవన్నీ సాక్ష్యాధారాల దృష్ట్యా ఖచ్చితంగా ఇది మర్డర్ అనే నేను అనుకుంటున్నాను. బట్ పోలీసులు చెప్పిన పోస్ట్ మార్టం రిపోర్ట్లో పాస్టర్ ప్రవీణ్ గారి బాడీలో ఆల్కహాల్ దొరికింది అని చెబుతున్నారు. అండ్ ఇంకొక వర్షన్ కూడా చూద్దామండి. ప్రవీణ్ గారు అదే టీషర్ట్ వేసుకుని బయటకు వస్తారు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? అదే టీషర్ట్లో వేసుకుని ఒక డూప్ని తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది? అప్పటికప్పుడు ఒక పర్సన్ ఎట్లా రెడీ అయిపోతారు విత్ కాస్ట్యూమ్? మనకు తెలియదు కదా మనం ఏ డ్రెస్ వేసుకుని వస్తాము. ఒకటండి, మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. ఒకటి ముందు ఆల్కహాల్ గురించి చెప్తాను. ఆల్కహాల్ ప్రిలిమినరీ రిపోర్ట్లో బాడీలో కడుపులో కానీ పేగుల్లో కానీ ఆల్కహాల్ వాసన రాలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇచ్చేది. పేగుల్లోనూ
కడుపులోనూ రాని ఆల్కహాల్ వాసన. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వెళ్ళేటప్పటికి ల్యాబ్లో ఇంటర్నల్ ఆర్గాన్స్కి ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్ దాంట్లో లభించిందని ఎలా చెప్పగలరు? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అంటే ట్యాంపర్ చేశారా, లేకపోతే ఏం చేశారు? ఫస్టే చెప్పాలి ఆల్కహాల్ అంటే ఇవన్నీ వీడియోలు సృష్టించిన తర్వాత ఇది చేయొచ్చు. తర్వాత ఆయన వేసుకున్న డ్రెస్సు అవన్నీ మీరు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఎంతసేపు అండి ఏ డ్రెస్ అన్నా సంపాదించాలంటే 2 నిమిషాల పని. ఆయన ఏ డ్రెస్ వేసుకుంటున్నాడో ఆయన ఫోటో తీసుకుని డ్రెస్ సంపాదించుకోవడం ఎంతసేపు పని. ఆయన కిడ్నాప్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి రావడం ఎంతసేపు పని. ఈవెన్ హైదరాబాద్లో కూడా ఆయన వీడియో అన్నది వెనక నుంచి చూపెడుతున్నారు కానీ ముందు నుంచి స్పష్టంగా ఎక్కడా కూడా లేదు. ఎక్కడ హెల్మెట్ తీయలేదు, ఎక్కడ స్పెట్స్ తీయలేదు. తర్వాత పోలీసులు ఆయన ఆఫ్ చేసి కూర్చోబెట్టారు అన్నది దానికి వీడియో సాక్ష్యం లేదు. అక్కడ పోలీస్ బీట్ ఉన్నప్పుడు వీడియో సాక్ష్యం ఉండాలి కదా. ఎవరో హెల్త్ వాళ్ళు అంబులెన్స్ ఆగిందన్న దానికి సాక్ష్యం లేదు. అంటే చాలా గమ్మత్తుగా అంతా ఎన్ని సాక్ష్యాధారాలు సృష్టించినట్టుగా కనపడుతున్నాయి. ముందు హత్య అయిపోయింది, హత్యకి ఎలాగ ఆధారాలు సృష్టించాలో అన్నట్టు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు కనబడుతుంది తప్పితే ఇది హత్య అని కానీ ఇన్వెస్ట్ చేద్దామన్న ఉద్దేశం వాళ్ళకి లేదు. అందు గురించే గవర్నమెంట్ని అనుమానిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఫోన్ పేస్ కూడా ఆ లిస్ట్ చూపిస్తున్నారు, ఇదిగో ఫోన్ పే చేశారు 200 300 అని. దాన్ని కూడా కొట్టి పారేయలేమేమో కదా. ఫోన్ పేలు ఏముందండి, 4 దెబ్బలు కొట్టి పెడితే ఆయన ఫోను తీసి లాక్ తీసి ఇచ్చేస్తారు. ఎవరైనా దెబ్బలు ఎలా తట్టుకోగలరు? దాని తర్వాత అతని ఫింగర్ ప్రింట్ పెట్టుకుని చేసుకుని తర్వాత ఇక్కడ క్లోజ్ చేసేయచ్చు, బాడీని ఇక్కడ పెట్టేసిన తర్వాత. అది పెద్ద బ్రహ్మ విజయం కాదు, బ్రహ్మ రహస్యం కాదు, ఈజీగా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు రీపోస్ట్ మార్టం చేయాలి అని అంటున్నారు, సిట్టింగ్ జడ్జితో విచారించాలి అని అంటున్నారు. మరి దీనికన్నా ముందు అసలు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని మీరు అన్నట్టుగా కిడ్నాప్ చేసి చంపేసి ఒక గోనె సంచిలో పెట్టి అక్కడెక్కడో పాడేయాల్సినంత అవసరం ఎవరికి ఉందంటారు? అంటే ఆయన ఒక కేసు చేస్తున్నాడు. ది మోటివ్ ఆఫ్ ది కేసు నేను ఎప్పుడో చెప్పానండి. 16వ తారీఖున 9 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ లా, భారత చట్టాలు, భారత రాజ్యాంగంలో ఏదైతే ఉందో, భారత రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, భారత రాజ్యాంగంలో ఉన్నది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఆ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ని ఒక 9-10 రాష్ట్రాలు తీసేసినాయి. యాంటీ కన్వర్షన్ లా అని బిల్స్ పాస్ చేసినాయి. ఆ రాష్ట్రాల్లో ఎవరు కూడా మత మార్పిడి జరగకూడదు. ఓకే, ఇది ప్రాథమిక హక్కులకి భంగం. ఈయన మొదటి నుంచి కూడా హిందూ మతంలోని తప్పుల్ని ఎత్తి చూపెడుతూ హిందూ మతంలోని దురాచారాలని, బ్రిటిష్ హయాములో ఇన్ని దురాచారాలని బ్రిటిష్ ప్రభుత్వం, అంటే ఒకటి జోగిని వ్యవస్థ నుంచి, లేకపోతే చిన్నపిల్లల్ని చంపేయడం దగ్గర నుంచి, లేదంటే భార్యని బ్రాహ్మణుల దగ్గర 5 రోజులు, మొదటి 5 రోజులు పండుకోబెట్టడం నుంచి, తర్వాత సతీ సగమం నుంచి, ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు రద్దు చేసిన హిందూ యాక్ట్. వీటి మీద అతను చాలా అవగాహన ఉంది, చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. ఆ కేసులో ఈయన ఇంప్లీడ్ అయ్యాడు. ఓకే, సుప్రీంకోర్టులో ఎవరో వేసిన కేసులో ఇంప్లీడ్ అయ్యారు కాబట్టి ఆ కేసు 16వ తారీఖు వస్తుంది కాబట్టి ఈ కేసుని ఇతను బాధించకూడదు అన్న ఉద్దేశంతో చంపేయడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మీరు అది మోటివ్. ఓకే, మీరు ఇన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు, సరైన ఆధారం లేదని కనిపించడం లేదు అంటూ కూడా మీరు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడ మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి? ఎక్కడ కోర్టు ఇప్పుడు రీపోస్ట్ మార్టం చేయాలి అని అన్నారు, సిట్టింగ్ జడ్జితో విచారణ సవాళ్ళు ఎదుర్కోవట్లేదు. కోర్టుకు వెళ్ళాను, న్యాయం చేయమని అడిగా, అంతే. అక్కడ నేను ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏముంటాయి? నేనేమి సవాళ్ళు ఎదుర్కోవట్లేదు, గవర్నమెంట్కే సవాళ్ళు ఇస్తున్నాను. ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడన్నా బయట పెట్టండి.
ఇప్పుడు మీరు పోస్ట్ మార్టం ఇంకా బయటికి రాలేదు ఈ రోజు కన్నా బయట పెట్టమని అడుగుతున్నాను. కాదు సార్, ఈ రోజుకి పోస్ట్ మార్టం బయట పెట్టే దమ్ము లేని ప్రభుత్వం. సో ప్రభుత్వం అంటే ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారు ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన మీద ఎంత కక్షపూరితంగా వ్యవహరించినప్పుడు ఎవరైనా ఒక మతానికి చెందిన వాళ్ళు వేరే వర్గానికి సంబంధించిన వాళ్ళు మనం అనుకుంటే ప్రభుత్వం ఎందుకు కప్పిపుచ్చే అవకాశం ఉంటుంది? ప్రభుత్వానికి ఏం పని? ప్రభుత్వమే చేసింది కాబట్టి ప్రభుత్వమే కప్పిపుచ్చడానికి పూనుకుంటుంది. అంటే ఇందులో కూటమి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది అని అంటారా మీరు? కూటమి ప్రభుత్వం అవ్వచ్చు, బీజేపీ ప్రభుత్వం అవ్వచ్చు, ఈ రెండు ప్రభుత్వాల్లో ఒకటి మటుకు కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యింది. ఓకే సార్, నెక్స్ట్ ఇంకొక టాపిక్ మాట్లాడదాము. ఇప్పుడు మనం పహల్గామాలో జరిగిన ఇన్సిడెంట్ చూసాము, అత్యంత బాధాకరమైన సంఘటన. దీని తర్వాత ఒక రకంగా చెప్పాలనంటే టెర్రరిజానికి మొన్నటి వరకు ఈ మతం లేదు అని అనేవారు. బట్ మొన్న వాళ్ళు మతం అడిగి కాల్పులు జరిపిన నేపథ్యంలో టెర్రరిజానికి ఒక మతం ఉంది ఖచ్చితంగా అని చెబుతున్న టైంలో ముఖ్యంగా మన దగ్గర అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈరోజు మేము ప్రధానమంత్రి మోదీ గారికి మేము సపోర్ట్గా ఉంటాము, ఎంఐఎంకి సంబంధించిన నేతలు కూడా చెబుతూ ఉన్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ వాళ్ళందరూ మీరు పాకిస్తాన్ వెళ్ళొచ్చు అని ఒక కమెంట్ పాస్ చేశారు. మీరేం చెప్తారు? ఎందుకు అన్నారంటారు? పవన్ కళ్యాణ్ గారు ఒక 50 లక్షలు ఆ మధుసూదన్ అన్న ఆయనకి 50 లక్షలు డొనేషన్ ఇచ్చారు. పాపం చంద్రమౌళి ఏం చేశాడు? ఆయనకి రూపాయి కూడా ఇవ్వలేదు. చంద్రమౌళి మరి కాపు కాదా, మధుసూదన్ రావు కాపా అన్నది డౌట్ వస్తుంది నాకు. సారీ, అలా మాట్లాడకూడదు, కానీ ఎందుకు ఒకరికి ఇచ్చి ఇద్దరుంటే ఒకరికే ఇచ్చి ఒకరికి ఎందుకు ఇవ్వలేదు 50 లక్షలు ఆయన పార్టీ నుంచి అన్నది నాకు ఎందుకో డౌట్. ఇంకపోతే కాంగ్రెస్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారుకి రాహుల్ గాంధీ ఆయనకి హైదరాబాద్లో ప్రోగ్రాం ఉంది 25వ తారీఖున ప్రోగ్రాం ఉంటే ఆయన అది పోస్ట్ పోన్ చేసుకుని, అది తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్న ప్రోగ్రాం, దాన్ని పోస్ట్ పోన్ చేసుకుని పెహల్గాం వెళ్ళి బాధితుల్ని పరామర్శించి హాస్పిటల్కి వెళ్ళి వచ్చాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? 23వ తారీఖునే 3 రోజులు సంతాప దినాలు పాటించండి, జనసేన పథకాన్ని అవనతం చేయండి, 23, 24, 25 ఇట్టి పరిస్థితుల్లోనే మీరు జెండాను అవనతం చేయండి, ఎవరు స్టేట్ మార్నింగ్ మన పార్టీ చేస్తున్నదని చెప్పారు. అని చెప్పి 25వ తారీఖున పిఠాపురం వెళ్ళి ఈయన అనేకమైన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటాడు. అంటే పెహల్గాం వీరులకి ఇచ్చే ఇది ఆయన చేసే సంతాపాలు ఆయనే చెప్పి ఆయనే చేయకుండా ఆయనకి సంతాప దినాలు ప్రకటించి సంతాపం రోజున అభివృద్ధి కార్యక్రమాలు చేయడం దేశభక్త? లేకపోతే ఏంటి దేశభక్తి? రాహుల్ గాంధీ దేశభక్త? ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నది. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళని అనడానికి ఎవరికి ఈ దేశంలో సరిపోదండి. కాంగ్రెస్ వాళ్ళని ఎవరు వేలెత్తి చూపించలేరు. కాదు, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మతాల మధ్యన చిచ్చులు పెట్టి విడగొట్టాలనుకుని చూస్తున్న ఈ కుహనావాదుల్ని ఏవిఎంలు అంటే ఏటీఎంలు అవి లేకపోతే పరుగులు ఎట్టిచ్చేస్తారండి భారతదేశ ప్రజలు. దాంట్లో ఏమి సందేహం అవసరం లేదు. ఈవీఎంల ద్వారానే నడుస్తుంది ప్రభుత్వం అంతాను, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా. పోతే ఈ కుహనావాదుల్ని ఎప్పుడో తరిమేస్తారు, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పట్టణం కడతారు. ఇంకొకటండి, కేరళ నుంచి క్వశ్చన్ నుంచి ఆవిడ పేరు నాకు గుర్తులేదు, ఆ అమ్మాయి చెప్తా ఉంది, నేను నా 2 పిల్లలు, నా తండ్రి నా తల్లి వెళ్ళాను. వెళ్తే అక్కడ మా తల్లిగారు కారులోనే ఉండిపోయింది, నడవలేక ఉండిపోయింది. నా తండ్రిని మా కళ్ళ ఎదుట్టుంటే కాల్ చేసి చంపేశారు. మేము అడవిలోకి పారిపోయాం. అక్కడ 2 ముస్లింలు, ముసాను అలీఫ్ ఏదో 2 పేర్లు ఉంది. ఆ 2 కూడా నన్ను ట్యాక్సీ డ్రైవర్లు నన్ను ఆదరించారు, నన్ను మార్చికి తీసుకెళ్లారు,
తర్వాత ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లారు. నేను వెళ్ళేంత వరకు వాళ్ళే నా సహోదరుల కింద చేశారు. మీరు ఈ ప్రస్తావన తేవద్దు ఇప్పుడు, హిందూ ముస్లిం ప్రస్తావన. కాబట్టి అది మాకు, వాళ్ళు నాకు సోదరులు ముస్లిమ్స్. అలాగే కాశ్మీర్ దాడిలో తిరగబడిన ఒకే ఒకడు ఎవరంటే అతను ముస్లిమే, అతన్ని చంపేశారు. కాబట్టి ఇక్కడ మతాల దగ్గర, మతాల మధ్య లేకపోతే పార్టీల మధ్య, పార్టీలు ఏమైనా కానీ ఇండియాలో ఉన్న అన్ని పార్టీలు, మీరు ఆ మతాన్ని రెచ్చగొట్టి మీరు ఆ ఏదో ఓట్ల రూపేణా చూడాలనుకుంటున్నారు. కానీ తక్కిన భారతీయులు, బుద్ధున్న భారతీయుడు ఎవడో కూడా దీన్ని పెద్ద చేయడు. ప్రతి ఒక్కడు దేశభక్తి కలవాడే. ముస్లిం అవనివ్వండి, ఇండియా అవనండి, సిక్ అవనివ్వండి, ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా అతనికి ఖచ్చితంగా దేశభక్తి ఉంటుంది. అలాగే పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ దేశభక్తి ఉంటుంది. అంతేగాని కాంగ్రెస్ వాళ్ళకి ఇది లేదని చెప్పడం కరెక్ట్ కాదు. అంటే ఆ రోజు జరిగిన సంఘటన చూసిన మనందరికీ కూడా భారతీయులుగా అత్యంత బాధాకరమైన సంఘటన కాబట్టి అందరికీ కోపం వచ్చిన మాట వాస్తవమే. అంత నిర్దాక్షిణ్యంగా ఎట్లా చంపేస్తారు, ఒక కుటుంబాన్ని ఎట్లా చిదిమేస్తారు అంటూ ప్రతి ఒక్కరూ రివెంజ్ను కోరుకుంటున్న వాళ్ళమే. కానీ సమయంను పాటించాల్సిన సమయం కూడా ఇదే. చాలా సెన్సిటివ్గా మనం మాట్లాడాలి, మెలగాల్సిన పరిస్థితి. సామాన్య ప్రజలే దాన్ని అవగాహన చేసుకుంటుంటే ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న పర్సన్ ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అంటూ కొంతమంది చెబుతూ ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు అయితే ఈ టైంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అంటున్నారు. మీరేమంటారు? నేను కూడా అదే కదండి చెప్తున్నాను. దీన్ని వాడుకుని లబ్ధి పొందాలనుకోవడం మూర్ఖత్వం, లబ్ధి పొందాలనుకోవడం వ్యభిచారం. ఈ సంఘటనని అడ్డు పెట్టుకుని లబ్ధి పొందాలి పార్టీలు అని అనుకోవడం ఒక వ్యభిచారంతో సమానం. అటువంటి పనులు చేయొద్దని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఓకే సార్, నెక్స్ట్ మనం అమరావతి దగ్గరికి వెళదాము. అమరావతిలో ఇప్పటికే 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. మరోపక్క ఇంకా 44,000 ఎకరాలు కావాలి అంటుంది ప్రభుత్వం. అవసరం అంటారా? మీరేం చెప్తారు? అస్సలు అవసరం లేదండి, అస్సలు అవసరం లేదు. ఇప్పుడున్న భూమి అన్నిటికీ సరిపోతుంది. పైగా ఈ ఐకానిక్ టవర్ నిర్మాణానికి 64,000 కోట్లు ఆయన కేటాయించారు. ఆయన కేటాయించి దీంట్లో 10% మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంటే, కాదంటలేదు. మన కనీస అవసరాలు తీర్చుకున్న తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్ళాలి. కనీస అవసరాలు ఈ రోజున మా కాలేజీ ఉందండి, నా 5-6 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు నేను నా లెక్చరర్స్కి, వెళ్ళలేకపోతున్నాను. కారణం ఏంటంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర 2 కోట్లు. చిన్న కాలేజీ మాది, ఒక డిగ్రీ కాలేజీ, ఒక ఫార్మసీ కాలేజీ. మేమే ఇంత ఉంటే అన్ని కాలేజీలకి ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే మేము బాగానే ఉంటాం. దాని మీద ఆధారపడుతున్న లెక్చరర్స్, పిల్లలు, సర్టిఫికెట్లు తీసుకునే పిల్లలు, కాలేజీ యాజమాన్యాల్లో సర్టిఫికెట్ లేకపోతే పిల్లలు, ఇలాగా అందరూ కూడా బాధపడే పరిస్థితులు మనకు కనబడుతున్నాయండి. అలాగే ఒక ఫీజు రియంబర్స్మెంటే కాదు, ఇప్పుడు మెడికల్గా చూసుకుంటే మనకి వైద్యం, విద్య ముఖ్యం. విద్యా పరిస్థితి, ఈ స్కాలర్షిప్లు ఇవన్నీ ఇలాగ ఉన్నాయి. వైద్యంలో వీళ్ళు డబ్బులు కట్టక మొన్న ఒక 2-3 రోజులు ఆరోగ్యశ్రీ ఆఫీసర్. సో దట్ ఇది మంచి పరిణామం కాదు. ఇది ముందు కనీస అవసరాలు తీసుకున్న తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్ళాలి. బేసిక్ నీడ్స్ మర్చిపోయి గొప్పలకు వెళ్ళిపోతాను అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు మూర్ఖత్వం. ఓకే, చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్.